తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇదివరకునే ఒకరినొకరు ఎగుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. నమస్కారం. జర కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి. రాధన ఆరవ ప్రాణి. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఎక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేమిటకాయ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని, నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో 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 నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అల్లుడు. అల్లరి చేసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ, పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం ఏంటి, మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోష వార్త. చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ. అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించావు. ఏరి కోరి ఎంత అల్లుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులకు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు. తల్లి ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం. నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న. అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా, ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు, ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అదా, విన్నాను అమ్మాయి గారు, విన్నాను. ఆ అబ్బాయి గారేగా, చాలా మంచి ఆయన. మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్ని ఇందాలా తగ్గాయి. వచ్చావు గోపన్న? చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు, క్షమించండి బాబు గారు, తెలివి తక్కువ ఏదో ఉక్రోషంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ చెంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారండి బాబు. నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులా! ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు. మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా?
కడుపు నిండా భోజనం చేసావా? చేశాను అమ్మగారు. ఏమే నువ్వు? ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటికి చూడదాం, బుట్టంగా పెట్టిస్తాను. పోండి. బాబు గారు వెళ్ళొస్తాం. అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా ఎదురా పాట పాడు. ఆడు గోపన్న. రేయ్, నీకు కూడా సిగ్గట్రా, పాడరా. ముద్దబంతి పువ్వులు మూగ పళ్ళ ఊసులు అమ్మాయి గారు నిన్ననే ఇయ్యాలనుకున్నాను, కానీ భయం వేసింది. ఏమా ఎందుకు గోపన్న? బాబు గారు అంతా పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న. రాధా, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసా? ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పువ్వు, అందుకని. బాబు గారు మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఉందిరా. అవును, పెళ్ళయ్యాక అంతా బాబు గారు ఇష్టం. బాబు గారు మా అమ్మాయి గారిని మళ్ళీ మాకు ఎప్పుడు చూపిస్తారు? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకనమాట. బాబు గారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావా, మావోయ్. ఏంటే? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్ ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై, షాబా నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్లా అని పిలుస్తారు. ఊరగా అమ్మాయి గారికి పిల్లని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్టా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. చాలే, అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, ఏమంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టాలే, చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మొగుడు ఆయన ఇట్టాం, మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే? ఓయబ్బో, ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడితేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. అత్తవారింటికి పంపించాం, ఇలా మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగండి జరిగిందా? పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమండి, మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా వెళ్ళొస్తాను.
మామయ్య మా ఓయ్ నేను పని చెప్తా చేస్తా ఏంటా నన్ను పెళ్లి చేసేసుకో ఓర్ని అది కాదు మామ రోజు వంట వండి పెడతా చేసుకుంటా ఊరుకావా పెళ్ళలేదు గిళ్ళలేదు ఊరుకా ఎందుకు లేదు అంట ఇదిగో నిన్నే బాయ్ ఎందుకు లేదో చెప్తానే చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నన్ను పెళ్లి చేసుకుంటావా ఎల్లరే చూడవా పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు నాకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా ఒరే గోపి ఇప్పుడు అట్టాగే ఉంటదిరా కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా ఆ ఎంత మారానైనా చెయ్యాల్సిందే చెయ్యకపోతే అది పెళ్ళాము కాదు అయితే అమ్మాయి గారు కూడా ఏ అమ్మాయి గారు కొమ్ములు మనిషే మావా అమ్మాయి గారు చాకరీ చేసి ఏడలిసిపోతారోనని భయంగా ఉందా పాప అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టికపోయా ఆయన్ని చంపే నాకే కాస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా ఇదిగో మా అదేం లేదు ఒక్కటే మాట చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా చంపేస్తా ఎదగోలని నా ప్రాణాలు తీస్తుంది చూసావా అమ్మా ఆడి మనసు బాగోలేదు లేవే మెల్లిగా ఆడే దారి పడతాడు ఆడు దారికి రాకుంటే నేను పోగారిపోతా ఓ ఏమే పిల్ల ఎక్కడికే ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో ఇద్దరే గౌరే ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా ఎట్లోకి ఎట్లాగైతే అలా కాదు మరి ఇలాగా చెబుతా ఏడకో నీకెందుకో నా కోసం ఏంటి నీకు కావలసిన వాళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు వచ్చి అడిగితే వైనం చెప్పడానికి నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరులేపా అదేంటి మరి ఆ గోపి లేడు ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు అడవుకెళ్ళింది మళ్ళా రాదంట ఆడనే తహు చేసుకుంటుందంట అని చెప్పు ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు అంతవరకు వచ్చింది కదా నువ్వు చేసే వ్యాపారం కొట్టగా నీకు పుణ్యం ఉంటుంది నేనంటే నీకెందుకు ఇంత ఇది ఇది లేదు అది లేదు అంత అబద్ధం నేనంటే నీకు ఇది ఉంది ఏంటో ఇది అది ప్రేమ లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదవుతావు ఏడ్చావులే పద పద ప్రేమంట ప్రేమ పదా ఇతడు ఏదో ఒకటి నేను తెచ్చావన్నమాట సీర్లు సార్లు ఇక్కడే పడసావు నా గుమ్మం దొక్కేవాడిని ప్రాణం తీసుకుని ఇట్లా పెడతావు
కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పారే. మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి. ఎంత గౌరవం, ఎంత గౌరవం! ఆరు చేతులు ఇరిగిపోను. నా నాయనకి ఎట్టి ఆపద వచ్చిందమ్మా. నాయన ఏమిటి రాధా, ఏం జరిగింది? ఏదో పిడకల. భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదికేవేమో పీడకలు వస్తుంటాయి. కానీ నువ్వు భయపడకు రాధా. నీ అదృష్టమే నాకు శ్రీరామరక్ష. నేను పాపిస్తుదాన్ని మామ, పాపిస్తుదాన్ని. నా మూలంగానే నీకిట్ట అయింది. నువ్వు నన్ను ఆదుకున్నావు, నేనే నిన్ను ఆదుకోలేకపోయాను. నా జన్మ తగలయ్యా, నా బతుకు పాడుగాను. మామ మందుతా. ఏడుస్తున్నావా? నువ్వేడుస్తున్నావా? బాగా చిత్రంగా ఉందే. ఇంతలోకెల్లా ఇంతే ఇది. ఏంటి మామ? అది కాదే, నువ్వేంటి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? అయితే గౌరీ, నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయన్నమాట. ఏం మామ, నేను మాత్రం మనిషిని కాదు. చెట్టా అర్థమైన గడ్డి తిని తెచ్చావుగా చీరలు, ఆ పక్కనే ఉన్నాయి, కప్పుకో. ఏ ఎదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను, ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపారా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలి వస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పుచారా? అట్లా మింగటమే గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు. అసలు నేనంత పాపాతురాలు కాదు. మూడు పత్తు పడేసి మెక్కడానికి. నేను పెద్దవెత్తనే, నాకు పట్టుకొస్తుంది. బంగారం, నువ్వు తినలేదంటే
నిన్ను అన్యాయంగా కొట్టాను పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను కొడితే కొట్టా బుద్ధి వచ్చిందిగా లేకపోతే ఈ జన్మలో వచ్చిందా అంటే